లీగల్ సెల్ పెట్టి మనం కొట్లాడదాం, నేను ఉంటా మీ వెనకాల అని చెప్పారు వాళ్ళందరికీ. బతుకుతామో సస్తమో కొట్లాడరు అనేటటువంటి నాయకుడి పేరు రేవంత్ రెడ్డి. నేను లీగల్ సెల్ పెడతా కాబట్టి మీరు భయపడుతూ బతకండి అనేటటువంటి చెప్పేటటువంటి నాయకుడి పేరు కేటీఆర్. కార్యకర్తలకు ఆ మోటివేషన్లో కూడా బూతే ఉంది. నాకైతే యాజ్ ఏ కార్యకర్తలకు నేనేమనుకుంటా అంటే, నిజంగా మనం తప్పు చేయనప్పుడు, అవతలోడు తప్పు చేస్తున్నప్పుడు కొట్లాడే ఎట్లయితే అట్లయిందని చెప్పి మనం సార్ ఇదే సిరిసిల్ల ఇవన్నీ ప్రాంతాలలో అదే బతుకుతారో సస్తారో అనేటువంటిది ఎదుటి వ్యక్తి చావుని కోరుకుంటూ ప్రోత్సహించేటువంటి వ్యవహారం మేము చేయమండి. మనము బతకాలి, మనల్ని ఫాలో అవుతున్న నాయకులు కార్యకర్తలు బతకాలి, వాళ్ళు బ్రతికి తెలంగాణ రాష్ట్రాన్ని బ్రతికించాలి. కాబట్టి గ్రామ తెలంగాణ అంటున్నా నేను, తెలంగాణ లీగల్ సెల్ అని చెప్పి మాట్లాడుతున్నారు. రైల్ రోకో కార్యక్రమం చేసిండ్రు. ఇప్పుడు రైల్ రోకో కార్యక్రమం చేసిండ్రు, వాళ్ళు అందరు అరెస్ట్ అయ్యిండ్రు. కానీ హైకోర్టులో అఫిడవిట్ కేసీఆర్ ఏమనేసి ఉండే, నాకు దానికి ఏం సంబంధం, నేను గిట్ట చెప్పినా, నేను గిట్ట అడిగి పోయినా, నాకు తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదని అఫిడవిట్ హైకోర్టులో వేసిండు. అఫిడవిట్ లా ఉద్యమ కేసులు మాది కానే కాదు. ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకొని ఎన్నో రోజులు జైళ్లలో ఉండి బయటకు వచ్చినటువంటి వాళ్ళం. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కేసులకు భయపడతామండి. కేసులకు భయపడే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? వచ్చిన తెలంగాణ ఇంత సుభిక్షంగా కంటికి రెప్పలా కాపాడుకున్నామండి. ఇప్పుడు మిత్రుడు మహిళల యొక్క పర్సంటేజ్ విద్యలో పెరిగింది అంటా ఉన్నాడు. వీళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల పెరిగిందా? మేము తీసుకున్న నిర్ణయాలు గత 9.5 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేసి ఆడపిల్లల కోసం ప్రత్యేకమైన నేనేమంటావునా సార్, ఎవ్రీ ఇయర్. మరి ఈ ఇయర్ లో ఆడపిల్లల పైన అగత్యాలు పెరిగినాయి, అత్యాచారాలు పెరిగినాయి. క్రైమ్ లో నేషనల్ బ్యూరో ప్రకారం 58% పెరిగిందండి. ఆయనకున్న క్వశ్చన్ ఉండిపోయి, ఇప్పుడు నాకు నా పాయింట్ ఏంటంటే, ఆయన క్వశ్చన్ పక్కన పెడితే, మీరు ఇచ్చిన ప్రామిస్లు ఇంకా డెలివర్ చేయగలిగి ఉంటే సరే, కారణాలు ఏంటో మీరే చెప్పాలి. అంటే పూర్తిగా రెవెన్యూ ఇబ్బందులు ఉండడమో లేకపోతే ఇతరత్ర కారణాలతో 6 గ్యారంటీల ఎన్నికలకు ముందు అవి ఇంకా ఇచ్చుంటే బహుశా బీఆర్ఎస్కి అవకాశం వచ్చి ఉండేది కాదా? ఇప్పుడు అసలు నేను ఒకటి అంటున్నా, 8 మార్కులోడు 2 మార్కులకు పడిపోయిండు అని అంటే వాళ్ళకి ఇంకా అవకాశం కూడా ఇచ్చేదా లేదంటే ఇంకా సమయం కూడా ఉంది కదా, 2ని గుండుసుండా చేసేటటువంటి సమయం ఉంది, మేము కాదని అనట్లే. కానీ వాళ్ళు నిజంగానే మేము గతంలో అధికారంలో ఉన్నప్పుడు 8 ఉండే మాకు మార్కులు, ఈరోజు 8.5 అయిందంటే మా పట్లనే ప్రజలకు విశ్వాసం ఉందని చెప్పనీకో ఆస్కారం ఉండేదేమో. కానీ వాళ్ళు 8 మార్కులు 2 మార్కులకు పడ్డాక కూడా చూసిరా, మాకు 2 మార్కులు ఉన్నాయి, మేము ఇంకా గుండుసున్నా కాలేదని సెలబ్రేట్ చేసుకుంటారంటే అది వారి యొక్క విజ్ఞతకు వదిలిపెడతామంటున్నాము. మీరు అర్థం చేసుకోవాలి రిషి గారు, మనం ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నాం, 8 వచ్చినానికి 2 వచ్చినాయి ఇవాళ, అది కూడా గొప్పతనం అని చెప్పి వాళ్ళు సెలబ్రేషన్ చేసుకునే పరిస్థితి అక్కడికి వెళ్ళిపోయింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నా నేను. ఇప్పుడు రూరల్ తెలంగాణలో నిజంగానే ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని గిట్ట ప్రజలు విశ్వసించి ఉంటే తగ్గవారన్నా జరగాలి. నువ్వు అదో పాతాళానికి ఎందుకు పడిపోయినావు? నీ గతంలో వచ్చినటువంటి సీట్లు ఎంత, ఈరోజు వచ్చినటువంటివి ఎంత? నేను అదే కాదు, రెబల్స్లోకి వేసినటువంటి వ్యక్తులు మొత్తం కూడా మళ్ళీ మా పార్టీ వ్యక్తులు అనేటట్టు నేను అంటున్నా. ఓటింగ్ పర్సంటేజ్ సర్లే తీసుకుంటే మేము ఆకాశంలో ఉంటే వాళ్ళు ఏమంటారు భూమి మీద ఉన్నంత పరిస్థితి అయింది. ప్రజల యొక్క విశ్వాసంలో మేము చేసేటటువంటి పనులలో మేము ఎక్కడ కూడా ఆలోచన లేక మేము ముందుకు పోతూనే ఉన్నాము. వారి సంక్షేమం మాకు అవసరము. తెలంగాణ ఆడబిడ్డలకి చీరలు ఇచ్చినామండి మేము, చీరలు ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి రావాలని చెప్పి కోరుకున్నారు. మీరు గతంలో అందరు తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి తగలబెట్టినటువంటి విజువల్స్ చూసారు, అది కూడా చూపెట్టవచ్చు, దత్తాత్రేయ గారు ఇంటర్నెట్ లో దొరుకుతాయి. కానీ ఈ రోజు ఎవరైనా ఒక ఆడపడిచి చీర బాలేదు అనేటోళ్ళని చూపెట్టండి. కాదండి, తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండగ దసరా బతుకమ్మ. దసరా బతుకమ్మకు చీరలు ఇచ్చి ఆడపిల్లల యొక్క ఔన్నత్యాన్ని పెంచేటువంటి కార్యక్రమం నేను తీసుకున్నాము. మీరు పంచాయతీ ఎన్నికల ముందర చీరలు కానీ దాని మీద అసలు మీరు చేసిన అన్నిటికన్నా కూడా పండుగకి కాదు, పండుగకి మంచి లేకుండా అందరిని చీరలు తగలబెట్టే పరిస్థితికి అవమానపరిచినటువంటి నేనేమంటున్నా, ఇప్పుడు పండుగకి ఇచ్చినామంటే అవమానించడం, వీళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్న తీరును చూస్తా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వీవర్స్ ని, పద్మశాలీలని, చేనేత కార్మికులను అవమానపరిచినట్టుగా మేము ఈ తెలంగాణ ఒక కలర్ లో మనం ఇచ్చినాము. అది కూడా సిరిసిల్ల మన తెలంగాణ ప్రజలకు పోయింది, మన తెలంగాణ నేతలు నేర్చినటువంటి నెక్స్ట్ డిబేట్ లో తెలంగాణకి ఖచ్చితంగా 2 చీరలు తీసుకొచ్చి చూపిస్తాను.
ఇప్పుడు రామ్మోహన్ గారు నేను ఒకటైతే చెప్తా, రూరల్లో కాంగ్రెస్ పార్టీ గ్రామీణ ప్రజలు మొత్తం కూడా కాంగ్రెస్ పక్షాన నిలబడ్డారు. ఈ రోజు ప్రజాప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి 100కు 100 మార్కులు వేసిండ్రు. ఇంకా రానున్నటువంటి కాలంలో ఈ యొక్క నమ్మకాలను మేము నిలబెట్టుకునేటటువంటి కార్యాచరణ మా దగ్గర ఉంది. ఇటు హైదరాబాద్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేటటువంటి వరల్డ్ క్లాస్ లీడర్షిప్ మేము డిస్ప్లే చేస్తూ ఉన్నాం. ఒక పక్క గ్రామీణంలో జరగాల్సినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కూడా నిర్విరామంగా మేము ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఓకే, చిన్న బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత కొన్ని ఇందులో ఆసక్తికరమైన అంశాలు ఏంటంటే లోకల్గా ఉండే అండర్స్టాండింగ్లు ఉంటాయి కాబట్టి అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ అనే తేడా లేకుండా ఏకగ్రీవాలు కూడా చేసుకున్న సందర్భం ఒకటైతే ఎన్నికల్లో